దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో పుట్టినది మొదలుకొని అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. పుట్టినది మొదలుకొని కుంటివాడు, పుట్టినప్పటి నుంచి కుంటివాడిగా ఉన్నాడు. ఎవ్వరు కూడా అతనిని బాగు చేయలేకపోయారు. ఎన్నో చోట్లకు వెళ్ళాడు, అతను ఎక్కడెక్కడికో తిరిగి వచ్చాడు. కానీ అతనికున్న ఆ కుంటితనం అనేది ఎక్కడ అతనికి బాగు కాలేదు. సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ ఆ ఇంటివారు చాలా చోట్ల చూపించారు, కానీ ఆ కుంటితనం అనేది అతనికి బాగు కాలేదు. సంవత్సరాలు గడుస్తున్నాయి. పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎక్కడికి పోయినా అతనికున్న ఆ కుంటితనమనే ఆ వ్యాధిని ఎవరు బాగు చేయలేకపోతున్నారు, ఎవరు కూడా నడిపించలేకపోతున్నారు. అతని జీవితము వృధా అయిపోతుంది. ఆ కుంటివాడు కూడా తన జీవితం పైన విరక్తి వచ్చేసింది. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా విరక్తి వచ్చేసింది ఆ కుంటివాడి పైన. అలాంటి సమయంలో ఆ ఇంటివారు వారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఒక ఆలోచన ఏమిటంటే, ఇతను ఏ పని చేయలేడు, కుంటోడు కాబట్టి, 2 కాళ్ళు కుంటి. ఏం చేస్తే బాగుంటుంది అని ఒక దేవాలయం ఉంది, దేవుని మందిరము, యేసయ్య మందిరము. ఆ మందిరము దగ్గర ప్రార్థన సమయంలో మనం ఎత్తుకొని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే ఏదైనా మనకు 2 డబ్బులు వస్తాయి, ఇదైనా మనకు పనికొస్తాడు, ఇలా చేస్తాము అని కొన్ని సంవత్సరాలుగా వారు ప్రతిదినము మోసుకొని ఆ దేవాలయం దగ్గర వాళ్ళు కూర్చోబెట్టేవారు. ప్రార్థన సమయమున, ఆ ప్రార్థన సమయమున అక్కడ కూర్చోబెట్టి అక్కడికి వచ్చిన వారితో ఆ భిక్షం వేస్తూ ఉండేవారు అతనికి. అలా వాళ్ళు అక్కడ తీసుకొచ్చి మోసుకొని పెట్టేవాళ్ళు. భిక్షం వేసిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత తిరిగి ఎత్తుకొని తీసుకుని వెళ్ళేవారు. అలా జరుగుతూ ఉండేది. అలా చాలా సంవత్సరాలు గడిచాయి. చాలా సంవత్సరాలు వాళ్ళు అలాగే చేస్తున్నారు. ఆ కుంటివాడు కూడా నా జీవితం ఇంతే అని మనసులో అనుకున్నాడు. దేవుని మందిరము దగ్గర బయట కూర్చోబెట్టే వాళ్ళు, భిక్షమేవాడు వేసిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత తీసుకెళ్ళేవాళ్ళు. ఇలా జరుగుతూ ఉండేది. ఇలా జరుగుతున్న సమయంలో ఆ కుంటివాడు కూడా ఆశలు వదిలేశాడు. ఇంకా ఏదే చేసే దేవుడే చేయాలి, లేదంటే నా బ్రతుకు ఇంతే అని కొన్ని సంవత్సరాలుగా అక్కడే భిక్షం అడుక్కుంటూ, ప్రార్థన ఉన్నప్పుడు భిక్షం అడుక్కునేవాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ ఇంటి వాళ్ళు వచ్చి ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు. అలా జరుగుతుంది. అలా జరుగుతున్న సమయంలో పేతురు, యోహాను వీరిద్దరూ యేసుదేవుని శిష్యులు ఆ మందిరానికి వస్తున్నారు. ఆ మందిరానికి వస్తూ ఉండగా
ఆ భిక్షగాడు, ఆ కుంటివాడైన భిక్షగాడు ఆ పేతురు యోహాను చూచి వారి వైపు చూచి భిక్షమడుగుతున్నారు. భిక్షమడిగినప్పుడు వీళ్ళిద్దరూ కూడా తేరి చూచి అని అక్కడ ఉంది వాక్యములో. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు చూడండి, భిక్ష అడుక్కునేవాడు చూశాడు వీరినిద్దరిని, పేతురును యోహాను, యేసయ్య శిష్యులని, దైవ సేవకులను. ఆ భిక్షం అడుకునే వ్యక్తి చూశాడు, కుంటివాడు. చూసినప్పుడు భిక్షం అడుగుతున్నాడు, చూశాడు వారిని, చూస్తూ భిక్షం అడుగుతున్నాడు. అదే సమయంలో వీరు కూడా ఆ కుంటివాడిని తేరి చూచి అని అక్కడ ఉంది. తేరి చూచి అంటే ఏమిటి? ఇక్కడ వాళ్ళు, ఆ కుంటివాడు చూస్తున్నాడు సేవకులనే, సేవకులు కూడా తేరి చూస్తున్నారు. ఆ వ్యక్తిలో దైవ లక్షణాలు ఉన్నాయా? ఆ వ్యక్తిలో దేవుని పట్ల విశ్వాసం ఉంచే మనసుందా? ఆ వ్యక్తిలో దేవుడంటే నమ్మకం ఉందా? ఆ వ్యక్తిలో దేవుని సేవ చేయాలని ఆశ ఉందా? ఆ వ్యక్తిలో దేవుని కొరకు జీవించే ఆశ ఉందా? ఆ వ్యక్తి దేవుని కొరకు జీవిస్తాడా? ఆ వ్యక్తి దేవుని కోసం బ్రతుకుతాడా? ఆ వ్యక్తిలో ఆ విశ్వాసము ఉందా? యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య ఏదైనా చేయగలడు, యేసు దేవునికి సమస్తము సాధ్యమే అనే మనసు అతనిలో ఉందా లేదా అని తేరి చూస్తున్నారు. ఇక్కడ తేరి చూడడం అంటే ఆ వ్యక్తి హృదయాన్ని చూస్తున్నారు. ఆమేన్. ఇదే జరిగింది పౌలుకు కూడా. పౌలన్న దైవ సేవకుడు ఒక చోటికి వెళుతున్నాడు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడున్నెను, అతనికి కూడా పుట్టినది మొదలుకొని కుంటివాడు. ఇక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడే, అక్కడ కూడా పుట్టినది మొదలుకొని కుంటివాడు. ఆ వ్యక్తిని, ఆ కుంటివాడిని పౌలు ఏం చేశాడు? అక్కడ చదవన్న మాట, కుంటివాడు నడవలేక కూర్చొని ఉండేవాడు. అతడు పౌలు చెప్పే వాక్యాన్ని వినడానికి వచ్చాడు. అతని వైపు తేరి చూచి, అక్కడ పేతురు యోహాను కూడా ఆ కుంటివాడిని తేరి చూచాడు. ఎందుకు తేరి చూచాడు? అతని హృదయంలో ఏముంది? అతని హృదయంలో విశ్వాసం ఉందా యేసయ్య పైన? అతని హృదయంలో నిజమైన విశ్వాసం ఉందా? నిజముగా దేవుని నమ్ముతున్నాడా? నిజముగా దేవుడు అంటే తప్పకుండా చేస్తాడు, దేవుని కొరకు జీవించాలి, చేసిన తర్వాత ఆ నమ్మకం అతనిలో ఉందా లేదా అని తేరి చూచాడు పేతురు యోహాను. ఇక్కడ కూడా పౌలైన దైవ సేవకులు కూడా పుట్టినది మొదలుకొని కుంటివాడు, ఆ కుంటివాడు అక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్నాడు. వినేటప్పుడు పౌలు కూడా అతన్ని తేరి చూచాడు. ఏమి చూచాడు పౌలు ఇక్కడ తేరి? అతనిలో విశ్వాసం ఉందని గ్రహించాడు. అతనిలో విశ్వాసం ఉంది, దేవుని పట్ల విశ్వాసం ఉంది అని గ్రహించాడు. దేవుడు ఎవరి పట్ల చేస్తాడు, ఎవరికి స్వస్థత కలిగిస్తాడు దేవుడు, ఎవరికి ఏదైనా సరే, ఎవరి చేత కానిదైనా సరే, ఎవరు చేయలేనిదైనా సరే, దేవుడు నీ జీవితంలో చేయాలంటే నువ్వు ఉండాల్సింది విశ్వాసం ఉంచాలి. ఆమేన్. నమ్మకం ఉంచాలి. యేసయ్యుడు అదే సెలవిచ్చాడు.
నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యము. ఆమేన్. నమ్మాలి. తేరి చూస్తున్నాడు ఇక్కడ. తేరి చూచుట, అతనిలో నమ్మకం ఉందా లేదని చూస్తున్నాడు పౌలు. తేరి చూచి అతనిలో విశ్వాసం ఉందని, దేవుని పట్ల దేవుడు స్వస్థపరుస్తాడు, దేవునికి సమస్తమును సాధ్యమే, ఆ విశ్వాసము ఆ కుంటివాడిలో ఉంది అని గ్రహించాడు పౌలు. ఇక్కడ పేతురు, యోహాను కూడా, దైవ సేవకులు కూడా అతన్ని తేరి చూచారు. తేరి చూడడం అనేది అతని జీవితంలో ఏముంది, ఏ మనసుంది, దేవుని పట్ల నిజమైన మనసుందా లేదా, దేవుని పట్ల విశ్వాసం ఉందా లేదా, లేక ఊరికే స్వస్థత పొందిన తర్వాత వదిలేస్తాడా అని తేరి చూచారు ఇక్కడ ఇద్దరు. దేవుడు కూడా చాలామందిని యేసయ్య స్వస్థపరిచాడు. దేనికి? మారు మనసు పొందుతారని, విశ్వాసము ఉంచుతారని, దేవుని నమ్ముతారని. యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్యే సృష్టికర్త, యేసు దేవుడు తప్ప ఎవరు లేరు, ఆమేన్ అని తెలుసుకోవాలని తేరి చూస్తున్నారు. యేసయ్యుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. కారణం మారు మనసు పొందటానికే. మారు మనసు పొంది దేవుని నమ్మాలనే యేసయ్య చేశాడు. యేసయ్య ఎవరిలోనూ చూసేది ఒకే ఒకటి, విశ్వాసము. ఆమేన్. ఎవరిలోనూ యేసయ్య చూసేది విశ్వాసమే. ఎవరొచ్చినా యేసయ్య ఒక్కటే అడిగేవారు, నేను బాగు చేయగలనని నమ్ముచున్నావా? యేసయ్య ప్రశ్న వేసేవాడు, నేను ఇది చేయగలనని నమ్ముచున్నావా? ఎవరు వచ్చినా యేసయ్య అదే మాట అడిగేవారు, నువ్వు నమ్ముచున్నావా? నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముచున్నావా? ఇదని మీ అందరితో కూడా దేవుడు సెలవిస్తున్నాడు. ఎల్కొట్టాల గ్రామ ప్రజలతో దేవుడు సెలవిస్తున్నాడు, మీరు నమ్ముతున్నారా? దేవుడు మిమ్మల్ని తేరి చూస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. పేతురు, యోహాను, దైవ సేవకులు ఆ కుంటివాడిని ఎలా తేరి చూస్తున్నారో, పౌలు లుస్త్రాలో దేవుని వాక్యం వినటానికి వచ్చిన ఆ కుంటివాడిని ఎలా తేరి చూస్తున్నాడో, యేసయ్య కూడా అందరినీ తేరి చూస్తూ ఉన్నాడు. దేనికి తేరి చూస్తాడు ఆయన? ఎవరిలో విశ్వాసం ఉంది, ఎవరిలో నా పట్ల యేసయ్య పట్ల విశ్వాసం ఉంది, ఎవరు యేసయ్య దేవుడిని నమ్ముచున్నారు, ఎవరు యేసయ్య ఒక్కడే దేవుడిని నమ్ముచున్నారు, యేసయ్య స్వస్థపరచు దేవుడు, యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య తప్ప ఏ దేవుడు లేడు అని ఎవరైతే నమ్ముచున్నారో వారికి బాగు చేయడానికి, వారికి స్వస్థత కలగజేయడానికి, వారి జీవితంలో విడుదల కలగజేయడానికి ఎవరు చేయలేనిది వారి జీవితంలో దేవుడు చేయటానికి తేరి చూస్తున్నాడు. ఆమేన్. ఆయన తేరి చూస్తున్నాడు అందరినీ. పరలోకము నుండి దేవుని పరిచర్య అది, సృష్టికర్త పరిచర్య అది. పరలోకములో దేవుడు చేసే పరిచర్య ఏమిటంటే, తన యెడల భయభక్తులు కలవారని, ఎవరైతే యథార్థంగా జీవిస్తున్నారో, ఎవరైతే నిజమైన విశ్వాసం కలిగి జీవిస్తున్నారో దేవుని పట్ల వారిని బలపరచటానికి దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తున్నారు. దేవుడు సంచారము చేస్తున్నాడు బలపరచాలని. తేరి చూస్తున్నాడు తన కనుదృష్టి చేత. ఎవరు విశ్వాసముతో ఉన్నారు, ఎవరు నమ్మాలని ఉన్నారు, ఎవరు నా పట్ల నమ్మకము కలిగి ఉన్నారు,
ఎవరికి నేనంటే విశ్వాసం ఉంది, ఎవరికి నేనంటే ప్రేమ ఉంది, ఎవరికి నేనంటే నిజమైన భక్తి ఉంది అని తేరి చూస్తున్నాడు యేసు దేవుడు. ఆమేన్. సృష్టికర్త తేరి చూస్తున్నాడు. అదే చేశారు ఇక్కడ. పేతురు, యోహాను కూడా తేరి చూశాడు వారిని. పౌలు కూడా తేరి చూస్తున్నాడు. ఆ వ్యక్తిలో విశ్వాసం ఉందని గ్రహించాడు. ఎవరు? పౌలు. ఆ కుంటివాడు వాక్యం వింటున్నాడు. వాక్యం వినడమే కాదు, ఆ కుంటివానిలో తప్పకుండా నా దేవుడు స్వస్థత కలగజేస్తాడు, నా దేవుని పని చెయ్యాలి, నేను నా దేవుని కోసం జీవించాలి అని విశ్వాసము అతనిలో ఉంది. స్వస్థత పొందటానికి విశ్వసించి వచ్చాడని గ్రహించాడు. ఇతను మీ అందరినీ కూడా దేవుడు తేరి చూస్తుంటాడు. మీకు ఏ బలహీనత ఉన్నా, ఏది ఉన్నా, మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుండి వైద్యుల చేత బాగుపడని ఏ వ్యాధి ఉన్నా దేవుడు స్వస్థపరచాలని ఎల్కొట్టాల గ్రామ ప్రజలందరినీ దేవుడు తేరి చూస్తున్నాడు. ఆయన తేరి చూస్తున్నాడు. ఎవరికి చేయాలి, ఎవరు విశ్వాసం ఉంచారు, ఎవరు నా పట్ల విశ్వాసంతో వచ్చారు, దేవుడు చేస్తాడు అని ఎవరు వచ్చారు ఈ లోకానికి అని దేవుడు తేరి చూస్తున్నాడు. జ్ఞాపకము చేసుకునండి. ఒకసారి యేసయ్య మందిరములో వాక్యము చెబుతున్నాడని ఒక స్త్రీ వినింది. ఆ స్త్రీ కూడా దాదాపుగా 18 సంవత్సరాలైంది. ఆమెకు సైతాను పట్టి 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపుగా 18 సంవత్సరాలైంది. సైతాను పట్టి ఆ సైతాను ఆత్మ ఆ స్త్రీ నడుముకలో పట్టి నడుమును వంగించేసినలాగా, నడుమును వంగించేసినప్పుడు ఎక్కడికో వెళ్ళింది ఆ స్త్రీ. ఎవరు బాగు చేయలేదు ఆ స్త్రీకి, ఎవరి చేత కాలేదు. ఆమె జీవితము బాగు కాదు నాకు ఇంకా అని ఆశలు వదిలేసింది. తన జీవితంలో నా బ్రతుకు ఇంతే, నా నడుము ఇంతే, నా నడుము బాగుపడదు అని తన ఆశలని వదిలేసింది. అలాంటి సమయంలో ఆ స్త్రీ ఉన్న ఊరికి యేసు దేవుడు వచ్చాడు. ఆ స్త్రీ ఉన్న ఊరిలో ఉన్న మందిరానికి యేసు దేవుడు వచ్చాడు. వచ్చి బోధ చేస్తున్నాడు. ఇలాగే బోధ చేస్తుంటే ఆ స్త్రీ తెలుసుకుని నమ్మకముతో దేవుడు చేస్తాడు, ఆయనకు సమస్తమును సాధ్యమే, అలాంటి దేవుడు మా ఊరికి వచ్చాడు, యేసయ్య మా ఊరికి వచ్చాడు అని 18 సంవత్సరాల నుండి సైతాను పట్టుకొని నడుము వంగిపోయి బాధపడుతున్న స్త్రీ మందిరానికి వచ్చింది. ఆమేన్. ఎప్పుడైతే ఆ స్త్రీ మందిరానికి వచ్చిందో, లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనం, యేసయ్య ఆమెను చూచి, ఆమేన్, యేసయ్య ఆమె జీవితంలోని ఆ నిరాశను చూచాడు. ఆమె 18 సంవత్సరాల నుండి ఆ నడుము వంగిపోయి సైతాను పట్టి అల్లాడుతూ ఉంది. చాలా వేదనతో ఉంది, కృంగిపోయింది. అలాంటి స్త్రీని
ఎవరు చూచారు? యేసుదేవుడు చూచి, యేసుదేవుడు చూచాడేమని. ఆమేన్. వెంటనే రమ్మని పిలుస్తున్నాడు. చూడండి, ఇదనం మీరులో కూడా, ఎల్కోటల గ్రామంలో కూడా ఎవరికైనా సరే ఎన్ని సంవత్సరాల నుండి మీకు వ్యాధులతో బాధపడుతున్నారేమో, లేక చాలా సంవత్సరాల నుండి సైతాను దురాత్మల శక్తులతో పీడింపబడుచున్నారేమో, ఇదనం యేసయ్య మిమ్మల్ని చూస్తున్నాడు. యేసుదేవుడు చూస్తున్నాడు. యేసుదేవుడు మీలోని విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. యేసుదేవుడు తేరి చూస్తున్నాడు. తేరి చూడడం అంటే నీలో విశ్వాసం ఉందా లేదా, దేవుడు చేస్తాడనే నమ్మకం ఉందా లేదా అని తేరి చూస్తున్నాడు. ఆ స్త్రీ 18 సంవత్సరాలైంది, నడుము వంగిపోయి. ఆ స్త్రీలో విశ్వాసాన్ని దేవుడు తేరి చూచాడు. ఆమెలో విశ్వాసం ఉంది, దేవుని పట్ల నమ్మకంతో ఉంది. దేవుడు చేస్తాడు, యేసయ్య తప్పకుండా చేస్తాడు, ఆయనకు సమస్తమును సాధ్యమే, ఎవరి చేత కానిది, ఎవరు చేయలేనిది నా యేసు దేవుడు చేస్తాడు అని నమ్మి మందిరానికి వచ్చింది. యేసయ్య వాక్యం వినడానికి వచ్చింది. ఎప్పుడైతే యేసయ్య మందిరానికి వచ్చిందో యేసయ్య కూడా ఆమెను తేరి చూచాడు. ఆమేన్. ఆమెను చూచాడు, ఆమెలో విశ్వాసం ఉందని తెలుసుకున్నాడు. వెంటనే రమ్మని పిలిచాడు దగ్గరికి. ఆమేన్. రమ్మని దగ్గరికి పిలిచాడు. మా నీ బలహీనత నుండి, నీ 18 సంవత్సరాల బలహీనత నుండి, నీ 18 సంవత్సరాల ఈ సైతాను ఆత్మ నుండి, నీ 18 సంవత్సరాల ఈ సైతాను దురాత్మల పీడ నుండి, ఈ దయ్యాల పీడ నుండి ఈ దినమే నీకు విడుదల వస్తుంది, విడుదల పొంది ఉన్నావు. ఆమేన్ చెప్పి ఆమెను ముట్టుకొని ఆమె మీద చేతులుంచి ఆమె చక్కగా నిలబడింది. ఆమేన్. ఆమె చేతులుంచగానే చక్కగా నిలబడింది. అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాల నుండి ఆమె వ్యాధితో, ఆ నడుము వంగిపోయి ఎంతో బాధతో ఉంది, ఎంతో వేదనతో ఉంది. అలాంటి స్త్రీని యేసు దేవుడు చూచి విడుదల కలిగించాడు. ఈ దినం నీ జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఎల్కొట్టల గ్రామంలో బాధలతో, ఎన్నో సంవత్సరాల నుండి ఎల్కొట్టల గ్రామంలో వ్యాధులతో, ఎన్నో సంవత్సరాల నుండి ఎల్కోటల గ్రామములో దురాత్మలతో పీడింపబడుచున్నారేమో, యేసయ్య మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. యేసు దేవుడు తేరి చూస్తున్నాడు. మీ జీవితంలో ఏదుందో నమ్మితే చాలు, దేవుడు చేయాలని ఎదురు చూస్తున్నాడు. నమ్మకం ఉంది. ఎవరిలో నమ్మకం ఉంది? ఎవరు నమ్ముతున్నారు నా పట్ల? ఎవరికి నేను చేస్తాను, యేసయ్య నిజమైన దేవుడు, ఆయన తప్పకుండా చేస్తాడు అని ఎవరు నమ్ముతున్నారో, ఎవరు విశ్వాసం ఉంచారో అని తేరి చూస్తూ ఉన్నాడు యేసయ్య. ఆమేన్. అలాంటి వారికి విడుదల కలిగించాలని యేసు దేవుడు ఆశతో ఉన్నాడు. అందుకోసమే ఈ గ్రామానికి దేవుని సేవకులని పంపించాడు. ఆమేన్. ఆయన చూసే, ఈ గ్రామంలోని విశ్వాసాన్ని చూసి, ఈ గ్రామంలో ఉన్న యేసు దేవుని పైన ఉన్న విశ్వాసాన్ని చూచి యేసయ్య గ్రామానికి పంపించాడు దైవ సేవకులని. ఆమేన్. జ్ఞాపకము చేసుకోండి.
వెంటనే ఆమెకు విడుదల కలిగింది. ఇక్కడ పేతురు కూడా యోహాను కూడా తేరి చూచారు. ఎవరిని? ఆ కుంటివాడిని. ఆ కుంటివాడు అయ్యా దైవ సేవకులను చూచి భిక్షం అడుగుతున్నాడు. కానీ వీరు అతనిలో విశ్వాసం ఉంది, దేవుని సేవ పట్ల, దేవుని పరిచర్య పట్ల, దేవుని కోసం జీవిస్తాడా లేడా అని తేరి చూస్తున్నారు. తేరి చూచిన వెంటనే వాళ్ళు ఒక మాట సెలవిచ్చాడు, మా తట్టు చూడు. ఆమేన్. మా తట్టు చూడు, మా తట్టు చూడు. ఇక్కడ చూడండి, అక్కడ కాదు, మా తట్టు చూడు. ఆమేన్. ఇక్కడ ఏం మర్మం అది? వాళ్ళు చూచే అడుగుతున్నారు, మరలా చూడమంటున్నారు. ఇక్కడ పేతురు యోహాను వస్తూ ఉంటే చూచే అడిగాడు భిక్షం, చూసే భిక్షం అడిగాడు. ఇక్కడ చూడండి, అక్కడే కాదు, చూసే భిక్షం అడిగారు. వీళ్ళు చూచి మరలా చూడమంటున్నారు. ఇక్కడ ఏమిటిది? అదే హృదయ నేత్రాలు తెరవబడాలని. హృదయ నేత్రాలు తెరవబడాలి. అప్పుడు చూసింది వాళ్ళు వేరు. వాళ్ళు అప్పుడు చూసింది భిక్షమ కోసం అడిగారు, ఇప్పుడు వాళ్ళు అడిగేది రక్షణ కోసం అడుగుతున్నారు. అప్పుడు శరీరానికి ఆరోగ్యం కోసం, శరీరానికి తిండి కోసం చూశాడు. అప్పుడు ఎవరు? కుంటివాడు శరీరానికి శక్తి కోసం చూచాడు. కానీ ఇప్పుడు వాళ్ళు చూసే చూపులు ఏమిటంటే ఆత్మకు రక్షణ కోసం చూడు అంటున్నారు. ఈ ఆత్మ ఉంది లోపల, ఆత్మ ఉంది, శరీరం ఉంది. శరీరానికి శక్తి కోసం భిక్షం అడిగారు వాళ్ళు, ఆ కుంటివాడు. కానీ వీళ్ళు మరలా చూడమంటున్నారు. దేనికి? ఆత్మకి రక్షణ కొరకు. నీ ఆత్మ రక్షించబడాలి, నీ ఆత్మకి విడుదల కలగాలి, నీ ఆత్మ దేవునితో సంబంధం కలిగి ఉండాలి, నీ ఆత్మ పరలోకానికి పోవాలి. అందుకోసం వాళ్ళు తిరిగి నన్ను చూడండి, చూడు అంటున్నారు. అక్కడ ఆ చూపులు వేరు, ఈ చూపులు వేరు. ఆ చూపులు శరీరానికి సంబంధించిన చూపులు, ఈ చూపులు ఆత్మకు సంబంధించిన చూపులు. మమ్మల్ని చూడు. ఎక్కడైనా చూసావా మమ్మల్ని? యేసయ్య దగ్గర ఉన్న వాళ్ళు, వీళ్ళు యేసయ్యతో కలిసి జీవించారు అని గుర్తించాడు. ఎవరు? ఆ కుంటివాడు. ఎన్నోసార్లు యేసయ్య కూడా అక్కడికి వెళ్ళింటాడు, ఆ మందిరానికి, కానీ స్వస్థపరచలేదు. కారణం శిష్యులతో జరిగించాలి అని. ఆమేన్. శిష్యులతో జరిగించాలి. శిష్యులు యేసయ్య కలిసి ఆ మందిరానికి ఎన్నోసార్లు వెళ్ళిండొచ్చు, కానీ యేసయ్య స్వస్థపరచలేదు. కారణం నా శిష్యులు చేయాలి, నా శిష్యుల ద్వారా జరిగించాలి. ఆ శిష్యులు వచ్చినప్పుడు బాగా చూడు అని చెప్పినప్పుడు అప్పుడు చూచాడు ఆ కుంటివాడు. వీళ్ళు యేసయ్యతో ఉన్న సేవకులు. ఆమేన్. అతనిలో విశ్వాసం పెరిగింది. మనమే అంటుంటాం, ఒకసారి బాగా చూడని ఎవరునో, ఒకసారి చూడనని అనమ్మా, చూడు ఒకసారి బాగా, నేను ఎక్కడో చూశాను, నేను ఒకసారి చూడు బాగా, నేను ఎక్కడో చూశాను నేను అంటే అప్పుడు గుర్తుపడతారు. కరెక్ట్, అక్కడ కలిసాం మనం, ఒక పెళ్లిలో కలిసాం మనం, ఒక మందిరంలో కలిసాం. ఇక్కడ కూడా బాగా చూడు ఒకసారి మమ్మల్ని, మొదట చూడు. వెంటనే తెలుసుకున్నాడు ఆ కుంటివాడు, వీళ్ళు యేసయ్యతో తిరిగిన సేవకులు. ఆమేన్. యేసయ్య సేవకులు, వీరి చేత అవుతుంది, వీరి దేవుడు వీరి ద్వారా చేస్తాడు నాకు. వెంటనే వాళ్ళు సెలవిచ్చారు. చూస్తుండగానే ముందు నువ్వు చూసిన చూపులు దేనికోసం చూసావు? భిక్షము కోసం, నీ శరీరాని కోసం, ఏమని ఇస్తామేమో అని. కానీ ఇప్పుడు నీవు చూసే చూపులు ఆత్మ సంబంధమైన చూపులతో చూస్తున్నావు. వెంటనే వాళ్ళు కూడా చెప్పారు, చేతులు చూపించారు ఇలాగా.
వెండి బంగారాలు మా యొద్ద లేవు, ఏ ఉంగరాలు మా దగ్గర లేవు, మేము అన్నీ వదిలేసి వచ్చాం. చాలామంది సేవకులకి చేతికైనా చూడు, కొంతమందికి ఉంగరాలే ఉంటాయి. కానీ యేసయ్య సేవకుల వాళ్ళు, యేసయ్య శిష్యుల వాళ్ళు యేసయ్య సెలవిచ్చాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనములో యేసయ్య సెలవిచ్చాడు. తన శిష్యుల తట్టు చూశాడు, శిష్యుల తట్టు కాదు, తన శిష్యుల తట్టు, బీదలైన మీరు ధన్యులు. ఆమేన్. బీదలైన మీరు ధన్యులు. ఏముంది వారికి? పరలోక రాజ్యం మీది. చూడండి, బీదల వాళ్ళు కానీ దేవుని కోసం బీదలుగా మారిపోయారు. దేవుని కోసం వాళ్ళ వెండిని, వారి బంగారాన్ని వదిలేశారు. బీదల కోసం, దేవుని కోసం, దేవుని సేవ కోసం బీదలుగా మారిపోయారు. అలాంటి సేవకుల ద్వారానే దేవుడు స్వస్థతలు జరిగిస్తాడు. ఆమేన్. అలాంటి సేవకుల ద్వారానే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్. దేవుడు బలమైన కార్యాలు చేసేది అలాంటి వారి ద్వారానే. మా దగ్గర ఏమీ లేదు, మా దగ్గర ఏమీ లేదు, మా దగ్గర ఏమీ లేదు. చూడండి, అలాంటి వారి ద్వారానే దేవుడు చేసేది. యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాం, లేయ్. ఆమేన్. లేచి నిలబడ్డాడు, లేచి గంతులేశాడు. ఆమేన్. అంతటి గొప్ప కార్యము దేవుడు చేస్తాడు నమ్మితే. ఆమేన్. నమ్మాలి, నమ్మితే ఏదైనా చేస్తాడు మీ జీవితంలో. పౌలు కూడా విశ్వాసముని గ్రహించి వెంటనే అతను యేసు నామములో నడువంట వెంటనే నడిచాడు, లేచి. ఆమేన్. అంత శక్తి యేసయ్యలో ఉంది, అంత శక్తి యేసయ్యలో ఉంది. యేసయ్య చూచేది అదే, యేసు దేవుడు చూసేది అదే. నీ జీవితంలో మీరు రావాలి, వస్తున్నారు. మీలో ఆ నమ్మకం ఉందా లేదా? బాగుపడతాడు దేవుడు, బాగు చేస్తాడు నమ్మకం ఎవరిలో ఉందో వారికి బాగు చేస్తాడు. ఆమేన్. ఎవరి చేత కానిది దేవుడు బాగు చేస్తాడు, ఎవరు చేయలేనిది యేసు దేవుడు చేస్తాడు. ఆమేన్. ఇదనే మనమందరం లేచి నిలబడి ఒక నిర్ణయము తీసుకుందాం. మనమందరం లేచి నిలబడి ఇదనే ఒక నిర్ణయము తీసుకుందాం. అవును తండ్రి, నేను నమ్ముతున్నానయ్యా, ఎల్కొట్టల గ్రామ ప్రజలకి దేవుడు గొప్ప శుభవార్తను సెలవిస్తున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు, నమ్మితే చాలు, మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాను. ఆమేన్. దేవుడు చేస్తాడు. ఏదైనా మీకు జీవితంలో ఈ వాక్యం వినే వీరందరూ నమ్మండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఈ జీవితంలో ఏదున్నా సరే, ఏ వ్యాధైనా సరే, ఎన్ని సంవత్సరాల నుండి మీరు బాధపడుతున్నారేమో, ప్రతి బాధ నుండి దేవుడు మీకు విడుదల కలిగించబోతున్నాడు. దురాత్మల చేత పీడింపబడుచు బాధపడుతున్నారేమో, అలాంటి వాటి నుండి కూడా దేవుడు విడుదల కలిగిస్తాడు. అందుకోసమే మేము వచ్చాము ఈ గ్రామానికి. మేము ప్రేమించి దేవుడు పంపించాడు. ఎన్నో సంవత్సరాల నుండి బాగు కానీ ఏ వ్యాధినైనా సరే యేసయ్యను నమ్మితే యేసయ్య చేస్తాడు, నమ్మితే దేవుడు చేస్తాడు మీ జీవితంలో. అంతటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఇతనే ప్రార్థన చేసుకొనండి. నమ్ముతున్నామయ్యా, నమ్ముతున్నాము తండ్రి,
మీరు చేయగలరు, మీరు చేయగలరు తండ్రి. నమ్ముతున్నామయ్యా. ఎన్నో సంవత్సరాలుండి ఎన్నో సమస్యలతో శాంతి లేక దేవా అకుంఠివాడిలాగా మా జీవితం కూడా ఉంది నాయన. అకుంఠివాడిలాగా మా బ్రతుకు అయిపోయింది తండ్రి. ఎవరికైనా సరే అది ఉంటే ఇది మీ మనస్సులో ప్రార్థన చేసుకోనండి. దేవుడు చేస్తాడు. దేవుడు అందరిని చూస్తున్నాడు. యేసయ్య 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయి దురాత్మల చేత పీడింపబడుచున్న ఆ స్త్రీని చూచాడు యేసయ్య. పేతురు యోహాను పుట్టినది మొదలుకొని కుంటివాడిని తేరి చూచారు. పౌలు కూడా లుస్త్రాలో పుట్టినది మొదలుకొని కుంటివాడిని తేరి చూచాడు. మీ అందరినీ కూడా యేసయ్య తేరి చూస్తున్నాడు. నీ జీవితాల్లో విడుదల కలిగించటానికి ప్రార్థన చేసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి. విన్న మాటలు నీరు కట్టి ఫలింపచేసి ఈ గ్రామానికి సమర్పిస్తున్నామయ్యా. అందరూ సత్యము తెలుసుకోవాలి, సత్యమైన మార్గములో నడుచుకోవాలి. అందరికీ ఆ మనస్సు దయచేసి మీరే ఘనత మహిమ పొందుమని, సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ త్వరగా వచ్చుచున్న నజరేయుడైన యేసు నామమున అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.